మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి కాంగ్రెస్ నాయకులతో మరియు స్థానిక కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఎల్బీ నగర్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా సునీత మహేందర్ రెడ్డి కేంద్రంలో ఉన్న బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం బయటపడింది అన్నారు. సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా ఎల్బీ నగర్ మీటింగ్ లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ కారు కార్ఖానాకు పోయిందని, తుక్కు కింద అమ్ముడుపోయిన ఆ కారు తిరిగి రాదని, ఇప్పుడు ఆ కారు పార్టీ ఓనర్ కేసీఆర్ ఇప్పుడు బస్సు వేసుకుని జనాల్లో తిరుగుతూ కొంకజపం చేస్తున్నాడని ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు చురకలు అంటించారు. తనను ఎంపీగా గెలిపించినట్లే సునీతమ్మకు కూడా ఎల్బీ నగర్ ప్రజలు 30,000 మెజారిటీ అందించాలన్నారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని ఓట్లు వేయాలని ప్రశ్నించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదని, ఐటీఐఆర్ కారిడార్ ను చేశారని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేదని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. కుకట్పల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో భాగంగా పార్టీ కార్యాలయంను సునీత మహేందర్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. వివిధ పార్టీలకు చెందిన నాయకులను కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కుకట్పల్లి బాలాజీ నగర్ డివిజన్లోని రెయిన్బో విస్తాస్ లో అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొనడం జరిగింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో నన్ను భారీ మెజారిటీతో గెలిపించండి అని అసోసియేషన్ వారికి కోరడం జరిగింది. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉన్న పలు అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు ఈ రోజు సునీత మహేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం ఎల్బీ నగర్ కి చెందిన వివిధ పార్టీకి చెందిన మహిళా నాయకురాళ్లను ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది.